వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు మర్న్ వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా? సో మర్న్ స్టాక్ సైడ్. సో మీకైతే ఈ ఒక రోడ్ మ్యాప్ తీసుకొచ్చేసాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ విధంగా వెళ్ళాలనేది బిగినర్ టు ఎక్స్పర్ట్ అనేది ఒక రోడ్ మ్యాప్ అయితే తీసుకొచ్చేసాను. సో ఎవరైతే ఈ మర్న్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలంటే వాళ్ళకి వీడియోని అయితే షేర్ చేయండి. సో చూద్దామండి, రోడ్ మ్యాప్ టు లర్న్ మర్న్ వెబ్ డెవలప్మెంట్ ఫ్రమ్ బిగినర్ టు ఎక్స్పర్ట్. సో ఫస్ట్ HTML ఏంటి? ఫస్ట్ HTML సంబంధించి ఎలిమెంట్స్, ట్యాగ్స్, అట్రిబ్యూట్, తర్వాత సెమాంటిక్ HTML కావచ్చు, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. HTML ఫామ్స్ ఇప్పటివరకు మనం చాలా వీడియోస్లో HTML గురించి డిస్కస్ చేసాం. HTML రోడ్ మ్యాప్ కూడా చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. తర్వాత CSS ఏంటి? మనం దానిలో సెలెక్టర్స్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, వాల్యూస్, తర్వాత బాక్స్ మోడల్, తర్వాత ఫ్లెక్స్ బాక్స్ అండ్ CSS గ్రిడ్ గురించి కావచ్చు, రెస్పాన్సివ్ డిజైన్ గురించి కావచ్చు, ఇవన్నీ కూడా CSSలో నేర్చుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత జావాస్క్రిప్ట్కి వచ్చేసరికి మనకు వేరియబుల్స్, డాటా టైప్స్ అండ్ ఆపరేటర్స్, ఇవన్నీ కూడా బేసిక్. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు ఏంటి, మనకు బేసిక్ మొత్తం ఫౌండేషన్ నేర్చుకోవాలి కదా, బేసిక్ ఫండమెంటల్స్, వేరియబుల్స్, డాటా టైప్స్ అండ్ ఆపరేటర్స్. తర్వాత కంట్రోల్ ఫ్లో, ఇఫ్ స్టేట్మెంట్, లూప్స్ కావచ్చు, ఫంక్షన్స్, అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్, DOM మ్యానిపులేషన్స్, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. తర్వాత వచ్చేసి Node.js. సో Node.jsకి వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు Node.js, తర్వాత Node.js రన్ టైం కావచ్చు, ఈవెంట్ డ్రైవెన్, తర్వాత నాన్ బ్లాకింగ్ IO, ఇవన్నీ కూడా మనం Node.jsలో కవర్ చేయాలి. ఇలా నేను నేమ్స్ అన్నీ కూడా చెప్తున్నాను కదా, ఇవన్నీ కూడా మేము ప్రాపర్గా బిగినర్ నుంచి స్టార్ట్ చేసి మెల్లగా స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. తర్వాత Node.js మాడ్యూల్స్, థర్డ్ పార్టీ మాడ్యూల్స్ కావచ్చు, కోర్ మాడ్యూల్స్ కావచ్చు, తర్వాత Node.js ఫైల్ సిస్టమ్ కావచ్చు, Node.js HTTP మాడ్యూల్ కావచ్చు, క్రియేటింగ్ ఏ బేసిక్ సర్వర్ కావచ్చు, హ్యాండ్లింగ్ రౌట్స్ అండ్ రిక్వెస్ట్, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. తర్వాత Express.js. సో ఇంట్రడక్షన్ టు Express.js ఫస్ట్ ఏంటి, Express.js, తర్వాత రౌటింగ్ అంటే ఏంటి, మిడిల్ వేర్, తర్వాత టెంప్లేటింగ్ ఇంజన్స్ కావచ్చు, బిల్డింగ్ రెస్టబుల్ APIs కావచ్చు, HTTP మెథడ్స్ కావచ్చు, రిక్వెస్ట్ హ్యాండ్లింగ్, రెస్పాన్స్ హ్యాండ్లింగ్, డేటాబేస్ ఇంటిగ్రేషన్ అంటే MongoDBలో మనకుండే, తర్వాత Mongoose DB, తర్వాత CRUD ఆపరేషన్స్ ఏమేంటో తెలుసుకోండి ఫస్ట్. మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి CRUD ఆపరేషన్స్. తర్వాత MongoDB, ఇంట్రడక్షన్ టు MongoDB, NoSQL డేటాబేస్ గురించి కావచ్చు, MongoDB షెల్ కావచ్చు, MongoDB అట్లాస్ కావచ్చు, డేటా మోడలింగ్ కావచ్చు, తర్వాత డాక్యుమెంట్స్ అండ్ కలెక్షన్ కావచ్చు, ఎంబెడెడ్ అండ్ రిఫరెన్స్డ్ డేటా, ఇలా ఎవ్రీథింగ్ కూడా కంప్లీట్ చేయండి. తర్వాత రియాక్ట్కి వచ్చేసాం. సో రియాక్ట్కి వచ్చేసరికి మస్ట్ రియాక్ట్ ఎందుకోసం ఇంట్రడక్షన్ తెలుసుకోండి. తర్వాత JSX కావచ్చు, కాంపోనెంట్స్ కావచ్చు, తర్వాత స్టేట్ అండ్ ప్రాప్స్ కావచ్చు, రియాక్ట్ హుక్స్ కావచ్చు, రౌటర్ కావచ్చు, రియాక్ట్ సంబంధించిన APIs కావచ్చు, తర్వాత రియాక్ట్ లైఫ్ సైకిల్ మెథడ్స్ కావచ్చు, ఇంటిగ్రేటింగ్ రియాక్ట్ విత్ API, ఏ విధంగా ఇంటిగ్రేట్ చేస్తాం రియాక్ట్ విత్ API అనేది, అది కూడా తెలుసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత చివరగా మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ సంబంధించి మొత్తం కూడా ఏంటి, ఒక ఫుల్ స్టాక్ మర్న్ అప్లికేషన్ బిల్డ్ చేయండి. ఫ్రంట్ ఎండ్లో రియాక్ట్ యూజ్ చేయండి, బ్యాక్ ఎండ్లో Node.js, Express.js, లేకపోతే డేటాబేస్కి వచ్చేసరికి MongoDB, ఓకే, అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ గురించి కావచ్చు, JSON వెబ్ టోకెన్స్ కావచ్చు, JWT డిప్లాయ్మెంట్ చేయండి. తర్వాత క్లయింట్ సైడ్ డిప్లాయ్మెంట్, సర్వర్ సైడ్ డిప్లాయ్మెంట్. క్లయింట్ సైడ్ డిప్లాయ్మెంట్ ఎగ్జాంపుల్కి నెట్లిఫై, తర్వాత సర్వర్ సైడ్ డిప్లాయ్మెంట్ సరికి హీరోకి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేయాలి. ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ వెళ్తే మీరు మర్న్ వెబ్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ చేసినట్టు. సో మీరు ఇంకా నేర్చుకోవాలంటే వాళ్ళు నేర్చుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేయండి, ఈ రోడ్ మ్యాప్లో ఉన్నవి అన్నీ కూడా. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం. సో కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను, డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.